ఏం జరుగుతుంది? చాళుక్య ఛాలెంజర్స్ నుంచి ఏ అస్త్రం సంధించబోతున్నారు, ఏ వీరుణ్ణి పంపించబోతున్నారు చూద్దామండి. వేణుగారు. అనుదీప్. సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువున కలకలనం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం స్వరం నిజం సగం మధుర మధురం వరం 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 చెలియ ప్రణయం ఆవేగమేది నాలోన లేదు ఆవేగమేది నాలోన లేదు ప్రేమమయము భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువున కలకలనం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం నువ్వేమన్నాను? నేను మాత్రం ఒకటి అడుగు, పల్లవి ఒక్కటి ప్లీజ్. వన్స్ మోర్. సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువున కలకలనం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం सबके जावा मर जावा गुड़ खा के उस्ताद तुम तो निकल चुके यार. సూపర్ సూపర్. యాక్చువల్లీ అండి రఘు గారు అది చెప్పాలనుకుంటున్నారు. అంతేలేండి, అలాగే ఉంటుందండి. ఎందుకంటే భానోదయాన అనగానే నీ పేరుంది, ఇక నువ్వు ఉదయించినట్టుగా నువ్వు ఫీల్ అయ్యావు. అవును, ఏదన్నా నీ మీద నాకు చాలా కూల్గా ఉంది. భానుతో డాన్స్ చేసే అవకాశం కొట్టేసా. సో వంశీ గారి పాటని ఇళయరాజు గారి స్వరపరిచినటువంటి ఈ ట్యూన్ ని ఎంత బాగా పాడారు తను? 75% బాగా పాడాడు. అంటే మెయిన్ నీకు కూడా ఎక్కువ గమకాల మీద కాన్సన్ట్రేషన్ విపరీతంగా వెళ్ళిపోయి ఆ పాటలో ఉండే ఒక సున్నితమైన ఫీల్ మిస్ అయిపోతున్నావు నువ్వు. బాలుగారిలో ఉండే గొప్పతనం అదే. అందులో ప్రేమకు సంబంధించిన పాటలు రాజా గారు కంపోజ్ చేసినప్పుడు అవి నభూతో నా భవిష్యత్ అనే రీతిలో ఉంటాయి పాటలు కూడా. ఇంకా గట్టిగా చెప్పట్లండి. ఎనీవేస్ ఇంకా బాగా పాడొచ్చు ఈ పాట. మాళవిక గారు ఏమంటారు చూద్దాం. ఐ అగ్రీ విత్ రఘు గారు 75% పాడాడు అన్న విషయానికి. కానీ నాకు తెలిసి బికాస్ ఐ నో అనుదీప్, తను ఎప్పుడు చాలా ఈజీగా ఉండే పాటలు మనకు కష్టమైన ఎందుకులే
చాలా ఈజీగా ఏదో పాడేసుకుందాం అనేటటువంటివి తీసుకుంటాడు. నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇలాంటి పాట ఎప్పుడు పాడలేదు, రైట్? సో తన లెవెల్కి ఒక కష్టమైన పాట తీసుకుని పాడాలి అనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. బట్ ఐఎమ్ హ్యాపీ ఒక కష్టమైన పాటలు తీసుకొని పాడాలి అనే యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ. ఇంకా డెఫినెట్ గా బాగా పాడి ఉండొచ్చు అనేది. ఓకే, స్కోర్స్ చూద్దామండి. మరి పల్లవాటి ఫైటర్స్ కూడా కాస్త అక్షింతలు పడ్డాయి అండ్ ఇక్కడ కూడా 75% అన్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరు ఈ నువ్వా నేనా రౌండ్ లా నేను గెలిచింది 30 మార్కులని ప్రూవ్ చేసుకుంటారో చూద్దాం. సో మనీషా, కెన్ వి హ్యావ్ యూ హియర్? హాయ్ మనీషా, నీ మార్క్స్ చూద్దామా? నువ్వా నేనా రౌండ్ లో పల్లవ ఫైటర్స్ ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారో ఒకసారి చెక్ చేద్దాం అండి. హేమచంద్ర గారు 24, రఘుగుంచ గారు 22, నిహాల్ గారు 23, మాలవిక గారు 23. యావరేజ్ స్కోర్ 23. 30 మార్కులకు 23 మార్కులు మాత్రమే అని బ్రాకెట్ లో పెట్టాల్సింది. బికాస్ అట్లీస్ట్ 25 అయినా వస్తే కాస్త సేఫ్ జోన్ లో ఉంటారు. మరి మా అనుదీప్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దామండి. చాళుక్య ఛాలెంజర్స్ మరి ఈ రౌండ్ ని గెలిచారా లేకపోతే ఈ రౌండ్ లో కూడా ఓటమి పాలవుతారా తెలుసుకుందామండి. లెట్స్ హావ్ ద మార్క్స్. హేమచంద్ర 25, రఘుకుంచ గారు 25, నిహాల్ గారు 24, మాలవిక గారు 25 అండ్ ఓవరాల్ స్కోర్ యావరేజ్ నా 25. గెలిచింది చాళుక్య ఛాలెంజర్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాళుక్య ఛాలెంజర్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే ఇంతకు ముందు ఓటమి పాలయ్యారు, బట్ ఇప్పుడు మీ మార్క్స్ 49 అండ్ ఇక్కడ 48 అంటే ఒక్క మార్కు ఆధిక్యంలోకి వచ్చారు. పల్లవ ఫైటర్స్ ఒక్క మార్కు తగ్గింది. సో ముచ్చటగా 3వ రౌండ్ లోకి వెళ్దామండి. సంగీత మహాసంగ్రామం చేద్దామండి, స్వర సంగ్రామం చేద్దామండి. ఎంటైర్ టీమ్ వచ్చి ఈ బ్యాటిల్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో విజేతలు ఎవరో తెలిసేటువంటి ఆఖరి రౌండ్ అండి. ఆఖరి పోరాటం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి. కాకపోతే ఆఖరి రౌండ్ కి వెళ్ళడానికి ముందు ఒక బ్రేక్ తీసుకున్నాం. అమోల్ సంగీత మహాయుద్ధంలో ఒక చిన్న బ్రేక్. ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్దామా, ఎప్పుడు చింగలు చెక్కి ఆడదామా అన్నట్టుగా అనిపించింది. సూపర్. పిలుస్తుంది